హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మంచితనంగా చెప్తే ఎవరు మాటినారు. ఆల్రెడీ లాస్ట్ టైమే ఈ పుల్వామా అటాక్ జరిగినప్పుడే భారత్ కొంత ఓపికతోని మరొకసారి ఇలా రిపీట్ కాకూడదు, అసలు వెంటనే ఇక పాకిస్తాన్ మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటే మరి పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కొంత ఇబ్బంది పడతారు. ఆ దేశం ఆల్రెడీ అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, అసలు మొత్తం ఆ పాకిస్తాన్ దేశమే ఇప్పుడు కుప్పకూలే పరిస్థితి ఉంది, ఎందుకులే అని చెప్పేసి కొంచెం మంచితనంతో గతంలో మోదీ గారు కూడా ఎక్కువ సీరియస్గా తీసుకోలేదు. సర్జికల్ స్ట్రైక్ చేసి దాన్ని కొంచెం తిప్పికొట్టారు, కానీ అంత సీరియస్గా ఎప్పుడు కానీ ఎలాంటి యాక్షన్లోకి దిగలేదు మోదీ గారు. సో మన భారత ప్రభుత్వం కానీ ఇప్పుడు మన భూభాగంలోకి వచ్చి మన పర్యాటకుల్ని నిర్దాక్షిణంగా మతం అడిగి మరీ చంపారు అంటే దీనంత దారుణం ఇంకొకటి ఉండదు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ని బేర్ చేయకూడదు. సో ఇదే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు అక్కడొచ్చిన టూరిస్టులని మీది ఏ మతము, మీరు బట్టలు ఇప్పండి, అసలు మీరు ముస్లిమా కాదా అని చెప్పేసి బట్టలు ఇప్పి మరీ చెక్ చేయడం అంటే దానంత ఇది మరొకటి ఉండదు, ఘోరం. సో మరి ఇంత జరిగిన తర్వాత ఎంత పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లో 3-4 స్థానంలో ఉన్న మన ఇండియా, మన మిలిటరీ దళాలు ఊరినే ఉంటాయా? సో ఫస్ట్ పాకిస్తాన్ని దెబ్బతీయాలి అంటే డైరెక్ట్ మనం రంగంలోకి దిగి ఈ బాంబుల అటాక్లు, లేకపోతే పైనుండి ఏరోప్లేన్ నుండి ఈ అటాక్స్, ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ జెట్టు, లేకపోతే మన నేవీ వాళ్ళు వీళ్ళందరూ రంగంలో దిగక్కర్లే. జస్ట్ ఏదైతే ఈ నదీ జలాలు పాకిస్తాన్కి 80% నీరిస్తుందో, మన భారతదేశం నుండి ప్రవహిస్తుందో దాన్ని ఆపగలిగితే చాలు. పాకిస్తాన్ దానంతటి అదే మొత్తం కూలిపోతుంది. ఎందుకంటే 80% పాకిస్తాన్ ఇటు ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇటు అగ్రికల్చర్ కావచ్చు, మన భారతదేశం నుండి వెళ్తున్న నీరు నుండే 80% పాకిస్తాన్ బ్రతుకుతుంది. సో దాని మీద దెబ్బ కొట్టారు ఫస్ట్ మోదీ గారు. ఒకసారి అసలు మనము భారత్ తీసుకున్న చర్యలు ఏంటి, పాకిస్తాన్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆ చర్యల వల్ల అనేది ఒక్కసారి మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సింధు నది జలాలు ఒప్పందం నిలిపివేత. గతంలో 1960sలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏదో ఆ ఒప్పందం, భారత్ నుండి ప్రవేశిస్తున్న నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో 70% పాకిస్తాన్ వాడుకునేలాగా, 30% మాత్రమే ఇండియన్స్ వాడుకునేలాగా గతంలో ఒప్పందం జరిగింది. సో మరి గతంలో జరిగిన ఒప్పందం ఇప్పటికీ అనేక సార్లు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేసినా, మన భారత్కు అప్పుడప్పుడు ఈ బాంబుల దాడులు చేసినా సరే ఎందుకులే పాపం మరి నీళ్ళను ఆపేస్తే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి కూడా ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు మారినా సరే ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేదు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కలిగిలేదు వాళ్ళని. బట్ ఇప్పుడు మన భూభాగంలోకే చొచ్చుకొని వచ్చారు కదా, ఇండియాకే వచ్చి ఇండియా వాళ్ళనే సవాల్ చేశారు కదా, మరి ఊరినే ఉంటారా? సో అందుకని ఆ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. ఏవైతే ఇప్పుడు భారత్ నుండి ప్రవహిస్తుందో ఆ నీటిని కూడా కంప్లీట్గా ఆపేసే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంకేముంది, అది ఆపేయంగానే పాకిస్తాన్కు ఏర్పడిన నీటి కొరత, సాగుపై తీవ్ర ప్రభావం, వ్యవసాయ సంక్షోభానికి అవకాశం. సో ఇదివరకు మనం చెప్పుకున్నట్టు 80% కూడా మన భారతదేశం నుండి వెళ్తున్న నీటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల మీదే డిపెండ్ అయి ఉంది 80% పాకిస్తాన్. ఏదో 10, 20, 30% కాదు, 80% డిపెండ్ అయి ఉంది. మరి 80% డిపెండ్ అయి ఉన్న పాకిస్తాన్కి ఇప్పుడు ఆ నీళ్ళు ఆపేస్తే వాళ్ళు నీటి కొరత, సాగునీటి తీవ్ర ప్రభావం ఉంటుంది. అంటే తాగడానికి కూడా నీళ్ళు ఉండవు, అలాగే వ్యవసాయానికి చుక్క నీరు కూడా ఉండవు. అప్పుడు ఆబ్వియస్లీగా పాకిస్తాన్ అనేది ఇక అడుక్కు తినే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇక అంతే కదా, ఇప్పుడు వ్యవసాయానికే నీళ్ళు లేకపోతే ఈ అడక తినాల్సిందే. వాళ్ళు తీసుకున్న పరిస్థితులే, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న గోతులోనే వాళ్ళు పడ్డారు. ఇప్పుడు అనేక సార్లు అనేక దేశాలు కూడా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాయి, అమెరికాతో సహా, రష్యాతో సహా. అరే మీ దేశంలో ఉగ్రవాదులు ఎక్కువైపోతున్నారు, మీ ఉగ్రవాదాన్ని మీరు పెంచి పోషిస్తున్నారు, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి అనేక సార్లు అనేక దేశాలు కూడా వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ అదే చాలా కాన్ఫిడెంట్గా
అరే మా దేశంలో ఉగ్రవాదులే లేరు, అసలు మేము ఉగ్రవాదాన్ని కుక్కిటి వేళ్లతో లేపేస్తున్నామని చెప్తూనే ఇలా ఒక్కొక్క దేశాల మీద, ముఖ్యంగా భారతదేశం మీద వాళ్ళు ఈ కవ్వింపే చర్యలు చేస్తూనే ఉన్నారు. సో ఇంకొకటి ఏదంటే అటారీ వాగు సరిహద్దు మూసివేత. సో మనందరికీ తెలుసు అటారీ వాగు అంటే ఇది పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉండే ప్లేస్ ఇది. సో ఎవరైనా పాకిస్తాన్ వెళ్ళాలన్నా లేకపోతే ఇండియాకి రావాలన్నా ఈ ఒక్క ప్లేస్ నుండే రావడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ప్రదేశాన్ని కంప్లీట్గా ఇప్పుడు మూసివేశారు. సో ఇది మూసివేయడంతో ఏం జరుగుతుందంటే పాక్ పట్టణాలకు భారత వస్తువులు రవాణా నిలిచిపోయి పెరుగునన్న రేట్లు. సో ఇందులో కూడా పాకిస్తాన్ మన మీదే డిపెండెన్స్. మళ్ళీ మన భారతదేశం నుండి వెళ్ళే రైస్ లేకపోతే పల్సస్ అంటే ఈ దాళ్ళు, ఉప్పు దగ్గర నుండి రేషన్ బియ్యం వరకు మొత్తం కూడా మన భారతదేశం నుండే పాకిస్తాన్కి రవాణా అవుతుంది. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అది కూడా ఈ సరిహద్దు గుండా. ఇప్పుడు ఆ సరిహద్దు మూసేయంగానే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకేముంది, ఇక వాళ్ళకు ఆ బియ్యము పంపించలేం, పప్పులు పంపించలేం, నూనె పంపించలేం, ఏమే కానీ సరఫరా అనేది ఉండదు. ఎక్స్పోర్ట్ ఒక్క చుక్క ఏది ఆయిల్ కూడా పాకిస్తాన్కి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వదు. అప్పుడు ఏమైపోద్ది, అక్కడ కూడా తీవ్రమైన రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళకి ఏమన్నా కావాలనుకుంటే భారతదేశం నుండి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవారు, ఇంపోర్ట్ చేసుకొని తక్కువ ధరకే అందుబాటు ధరలోనే వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకునేవారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ దారిని మూసేసారి, ఇక ఇంపోర్ట్ అనేది ఉండదు, ఎక్స్పోర్ట్ అనేది ఉండదు. ఇక ఆబ్వియస్లీ వాళ్ళు ఇక మొత్తం అల్లాడాల్సిందే. ఇక రేట్లు కూడా అమాంతం పెరిగిపోతాయి. గతంలో మనం చూసాం కదా శ్రీలంకలో ఎంత భయంకరంగా ఒక గుడ్డు 700-800 అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. పాల ప్యాకెట్లు కూడా 1000 రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్కి వస్తుంది. ఒక పక్కేమో నీరు లేక, తాగడానికి నీరు లేక, వ్యవసాయానికి నీరు లేక అల్లాడ ఒక ఎత్తు అయితే, కనీస సౌకర్యాలు, కనీస సరుకులు కూడా లేని పరిస్థితి కూడా క్రియేట్ చేస్తారు. చేసే దారి కూడా ఆల్రెడీ మొత్తం ఇక అది చేశారు. ఇక నరేంద్ర మోడీ గారు ఇక డిసైడ్ అయిపోయారు, ఇక కంప్లీట్గా పాకిస్తాన్ని డెస్ట్రాయ్ చేయాల్సిందే అని చెప్పేసి. ఈ 2 చాలు పాకిస్తాన్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోవడానికి. ఇక భారత్లో పర్యటిస్తున్న పాకిస్తానీలు వెళ్ళిపోవాలని వార్నింగ్, అంతే కదా మరి. అప్పనంగా మన ఇండియా మీదుగా వచ్చేది, మన ఇండియాలోనే వచ్చేది, ఇక్కడ ఆహ్లాదకంగా తిరిగేది, ఇక్కడ ఎంజాయ్ చేసేది, మళ్ళీ ఇలాంటి చర్యలు ఏమన్నా చేస్తే అక్కడ సంబరాలు చేసుకునేది. ఇదేం దరిద్రపు బుద్ధి. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో వారం రోజుల్లోపు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సింది. ఎవరైతే పర్యాటకులు వచ్చారో, ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చారో, ఎవరైతే ఇక్కడ మామూలుగా ఈ బంధువులు ఎక్కువ మంది ఉంటారు, మన పాకిస్తాన్ బంధువులు, వాళ్ళు ఇళ్ళకి వచ్చారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. దానివల్ల భారత్లో పర్యటన ఇకపై సులువు కాదు. ఇకపై పాకిస్తాన్ సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఇండియాలో అడుగు పెట్టడానికి వీలుండదు. ఇది చాలా క్లియర్ కట్గా మోదీ గారి మెసేజ్ ఇది. ఇకపై ఎలాంటి సంబంధం ఉండదు భారత్కి ఇటు పాకిస్తాన్కి, మీరందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇరు దేశాల హై కమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది కుదింపు కాదు, అసలు మొత్తానికే తొలగింపు. సో పాకిస్తాన్లో మన హై కమాండ్ ఉంది, సో ఇవి మన ఇండియాలో కూడా పాకిస్తాన్ హై కమాండ్ ఉంది. సో ఆ హై కమాండ్లు 2 కూడా ఇప్పుడు తొలగించే పరిస్థితి ఏర్పడిపోయింది. సో అక్కడ నుండి మన ఇండియా వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోతారు. ఇక ఎలాంటి చర్చలు ఉండవు, చర్యలు ఉండవు భవిష్యత్తులో. సో సీజ్ ఫైర్ కూడా ఎత్తేసారు కాబట్టి ఇప్పుడు దొరికినట్టు కాల్చిపడేయచ్చు ఎవరన్నా పాకిస్తాన్ వాళ్ళు కనబడితే. సో అలాంటి పరిస్థితి ఈ అంశంలో కనబడుతుంది మనకు. సో పాకిస్తాన్పై పెరిగిన అంతర్జాతీయ ఒత్తిడి, అంతే కదా మరి. ఇప్పుడు హైకమాండ్ ఎత్తేసిన తర్వాత, సో పాకిస్తాన్ నుండి మన వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత సీజ్ ఫైర్ కూడా ఎత్తేసారు కాబట్టి, సో ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఏమైనా మెసేజ్ వెళ్తుంది, పాకిస్తాన్ సేఫ్ కాదు అని చెప్పేసి ప్రపంచ దేశాలకు మెసేజ్ వెళ్తుంది. తద్వారా ఏ దేశం కూడా పాకిస్తాన్ వాళ్ళకి దగ్గర రప్పించుకునే పరిస్థితి ఉండదు. ఏ దేశం కూడా పాకిస్తాన్కి ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉండదు. ఏ దేశం కూడా పాకిస్తాన్కి హక్కున చేర్చుకునే అవకాశమే ఉండదు. పక్కనున్న దుబాయ్ కూడా పాకిస్తాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సో ఇంత అన్సేఫ్ ప్లేస్ అయిపోయింది పాకిస్తాన్ ఇప్పుడు.
దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు భారత్ వీడాలని ఆదేశం. తగ్గిపోనున్న సమాచార మార్పిడి, పరస్పర సహకారం. అంతే కదా, ఇప్పటివరకు నీళ్ళ దగ్గర నుండి మొదలు ఉప్పు వరకు కూడా పరస్పర సహకారాలు చేసుకునేవారు. ముఖ్యంగా అంటే భారత్ ఏం ఇంపోర్ట్ చేసుకోదు పాకిస్తాన్ నుండి, మన భారత్కే కావాల్సిన వనరులు ఉన్నాయి. బట్ పాకిస్తానే భారత్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అనేక వస్తువులు. సో ఇలా అనేక వస్తువులు ఏవైతే ఇంపోర్ట్ చేశామో మనం గతంలో, అవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి. సో మొత్తానికైతే గతంలోనే గతంలోనే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. ఎప్పుడైతే ఈ పుల్వామా అటాక్ జరిగిందో అప్పుడే తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బట్ లేట్ అయినా సరే మోదీ గారు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కరెక్ట్ సమయంలో కరెక్ట్ జవాబు అనేది ఇస్తున్నారు ఇప్పుడు. సో ఆల్రెడీ ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది కూడా ఎత్తేసారు కాబట్టి ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ రంగంలోకి దిగింది. ఇటు నేవీ వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. మొత్తం జవాన్లందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్లో హై అలర్ట్ అనేది కూడా ప్రకటించారు. ఎక్కడైతే ఈ ఉగ్రవాదులు ఉంటారో ఆ ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి పాకిస్తాన్ ఇండియా యుద్ధ వాతావరణం అనేది నెలకొంది. సో మొత్తానికి ఏర్పారేయాలి. ఇది ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా ఉచ్చపడే రోజులు కంపల్సరీ రావాలి. అంత అసలు ఇతర దేశాలు ఏవైనా సరే, ఆఖరికి ఆ చైనా కూడా భారత్ అంటే ఇప్పుడు భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మన భారత్కు ఉన్న స్ట్రెంత్ అలాంటిది, ఆర్మీ స్ట్రెంత్ అలాంటిది. దాంతోపాటు మనకు ఉన్న రిలేషన్లో అనేక కంట్రీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశంలో కూడా అంతే. ఫ్రాన్స్ దగ్గర నుండి మొదలు రష్యా కావచ్చు, లేకపోతే యూకే కావచ్చు, ఇవన్నీ దేశాలు కూడా మనకే మద్దతు ఇచ్చాయి. మేము భారత్కి మద్దతు ఇస్తున్నాం, భారత్కి ఎలాంటి సహాయం కావాలన్నా మేము అందిస్తాము అని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో అంత పవర్ఫుల్ ఉంది ఇవాళ, విశ్వ భారత్గా ఉంది ఇవాళ. అలాంటిది ఈ చిన్న మనము ఉమ్ముస్తే కొట్టుకుపోయే దేశం ఇవాళ ఇంత ఘాతుకానికి పాల్పడుతుంది. సో ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని, పాకిస్తాన్ చేస్తున్న ఈ ఘోరాలు, దీన్ని అరికట్టాలంటే ఇంకేం చేయాలనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. Thank you for watching this video. Thank you.